ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 106వ దావీదు కీర్తన 14వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఎడారిలో వారు దేవుని శోధించరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అది ఎటువంటి ప్రదేశం అంటే ఎడారి, అంటే ఏమీ దొరకని ప్రదేశము. ఎడారి అంటే అక్కడ ఏమీ ఉండదు, ఏది లేని చోట వారు దేవుని శోధించారట. మాకు అది కావాలి, ఇది కావాలి అని. ఇశ్రాయేలు ప్రజలు నిజంగానే అరణ్యంలో ఎడారిలో ప్రయాణం చేస్తూ వారు, మాకు మాంసం లేదు, రోజు ఈ మన్నానేనా మేము తినేది, మేము అక్కడ ఉండుంటే, ఐగుప్తు దేశంలో ఉండుంటే ఎంతో మంచి మాంసాన్ని తినేవాళ్ళం అనేసి అన్నారంట. అందుకనే దేవుడు వారు కోరినది వారికి ఇచ్చాడంట. ఇక్కడ మిడతలు లేవు, లేకపోతే పురుగులు లేవు, ఏవి లేకపోయినా మేము అక్కడ చాలా బాగుండేవాళ్ళము అని అన్నప్పుడు దేవుడు వెంటనే వారికి ఆ అరణ్యంలో మిడతలను ఆయన వారికి ఇచ్చి, ఎంత కావాలంటే అంత తినండి అని దేవుడు వారికి ఇచ్చాడంట. అందుకని ఆయన అంటున్నాడు, వారు ఎడారిలో దేవుణ్ణి శోధించారంట. ఇదేనా ఏంటి, ఇదేనా మా బ్రతికింతేనా, ఈరోజు ఇదే తినాలా? వెంటనే దేవుడు వారికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు కూడా ఏమీ లేని దుస్థితిలో దేవుణ్ణి అడుగుతున్నావేమో కదా. ఇక ఇంతే నా జీవితం, ఇక ఇంతేనా, ఇలాగే నా బ్రతుకు అంతమైపోతుందా, ఇంకా ఇంతకంటే నేను అభివృద్ధి చెందలేనా, ఏమీ లేని ఈ దుస్థితిలో నాకేమీ లేదు, మరిక ఏమీ లేని స్థితిలోనే నేను ఉండిపోతానా అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది అడుగుతున్నావో దేవుడు దాన్ని ఇస్తాడు. నువ్వు అది అందుకోలేని స్థితి అవ్వచ్చు, అది రాని స్థితి అవ్వచ్చు. ఇశ్రాయేలు ప్రజల్లాగా ఎక్కడో అరణ్యంలో ఉంటే పూరేళ్ళు మిడతలు ఎక్కడ కావాలి అని అంటే అవి దొరకకపోవచ్చు. కానీ ఆ దొరకని ప్రదేశంలో కూడా ఆయన వారికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో నీకు కూడా ఆయన అలాగే అంటున్నాడు. ఆ దొరకని ప్రదేశంలో నుంచి కూడా, నీకు అందని భవిష్యత్తులో నుంచి కూడా నీకు దేవుడు దాన్ని తీసుకొచ్చి నీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు అనమాట. నువ్వు నన్ను శోధిస్తున్నావు. ఒక్కొక్కసారి దేవుడు అంటాడు కదా, ఇచ్చి నన్ను శోధించండి. ఆయనే చెప్తాడు, నన్ను శోధించండి, మీరు నన్ను అడగండి, నన్ను గోజాడండి, విసుగక ప్రార్థన చేయండి అని అంటాడు కదా. అలా విసుగక గోజాడుతుండగా ప్రార్థన చేస్తుండగా దేవుడు అంటున్నాడు, తప్పకుండా నేను నీ చేతిలో పెట్టబోతున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కోరినప్పుడు నేను కాదు అనలేదు, మరి కోరింది నేను ఇచ్చాను. ఈరోజు నీకు కూడా అదే జవాబిస్తున్నాను. నువ్వు కోరుకున్నది నేను నీకు ఇవ్వబోతున్నాను, తప్పకుండా అడుగు, దాన్ని పొందుకో అంటున్నాడు దేవుడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఈ సమయంలో నువ్వు మాకు ఇచ్చిన ఈ మంచి వాగ్దానాన్ని బట్టి వందనాలు నాయన. మరి కోరుకోండి నేను ఇస్తాను, మీరు నన్ను అడిగి శోధించండి నేను ఇస్తాను అంటున్నావు తండ్రి. అది ఎడారి లాంటి బ్రతుకైనా కానీ, ఏమి దొరకని, ఏమి పొందుకోలేని జీవితం అయినా కావచ్చు, నువ్వు చదువుకొని దానివి కాకపోవచ్చు, లేకపోతే డబ్బున్న దానివి కాకపోవచ్చు, ఇంకేదో కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను అవన్నీ నీకు తెచ్చిచ్చే దేవుడని అంటున్నావు. కాబట్టి పొందుకోలేని దుస్థితి కావచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రభా, అది పొందుకొని మేము నిన్ను మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలోకి వచ్చి, ప్రభా మా పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది, మా బ్రతుకులు మార్చమని అడుగుతున్నారు. కుటుంబ సమస్య, ఆరోగ్య సమస్య, అప్పుల సమస్యల ప్రభా, కోర్టు సమస్య, ఏ సమస్య అయినా ఏసునామములో దానికి విడుదల వచ్చునుగాక. అద్భుతం జరిగించండి. అలాగే ప్రభా, ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటాం బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి నడిపించుకొని ఘనతా ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.